మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళ రాష్ట్రానికి క్యూ కడుతూ ఉండటం చర్చలకు దారితీస్తోంది. ఇప్పుడు ఇంతకీ అసలు ఎందుకు కేరళ వెళ్ళడానికి అంత ఉత్సాహం చూపిస్తున్నారు వీళ్ళు? కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఎందుకు అంతలా పోటీ పడుతున్నారు? ఇంకా వివిధ రాష్ట్రాల్లో సైతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం కేరళపై మాత్రమే ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? కేరళ ఎన్నికల బరిలో ఉన్న ఆ AICC అగ్రనేతను ప్రసన్నం చేసుకోవడానికే క్యూ కడుతున్నారా? ఇంతకీ ఎవరా అగ్రనేత? ఓవైపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల చూపు మాత్రం అసెంబ్లీ సెషన్స్ కంటే కేరళ వైపే ఎక్కువ ఫోకస్ అవుతోందన్న చర్చ జోరుగా జరుగుతోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అయితే ఏముంది, సాధారణంగా రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తూనే ఉంటాయి. జాతీయ పార్టీ కాబట్టి నేతలను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని AICC పెద్దలు ఆదేశిస్తుంటారు. అలాగే నేతలు వారి ఫ్రీ టైం చూసుకునో స్కెడ్యూల్ వేసుకుని ప్రచారానికి వెళ్ళొస్తారు. ఇదంతా రొటీన్ ప్రాసెసేగా అంటారా? కానీ ఇప్పుడు కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది టీ కాంగ్రెస్ నేతల తీరు. తెలంగాణ కాంగ్రెస్ నుండి కేరళ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక మంత్రులు, ఎంపీలు, నేతలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రులు పొంగులేటి, సీతక్క, శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారం కోసం రెడీ అవుతున్నారు. వారి కాదు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, CWC మెంబర్ వంశీ చందర్ రెడ్డిలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అలాగే సీఎం సన్నిహితుడు, ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి సైతం కేరళ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇంకా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు కేరళ ఎన్నికల ప్రచారం కోసం లాంగ్ ట్రిప్ వేసినట్లు తెలుస్తోంది. వీరే కాదు, మరికొంతమంది మంత్రులు, సీనియర్ నాయకులు వెళ్లటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఎందుకు ఇంతమంది క్యూ కడుతున్నారు? మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలున్నాయి కదా, ఆ రాష్ట్రాలపై ఎందుకు ఫోకస్ చేయటం లేదు అంటే దానికి ప్రత్యేకమైన కారణం కనిపిస్తోంది. కేసీ వేణుగోపాల్ AICC జనరల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ AICC, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అలాంటి కేసీ వేణుగోపాల్ కేరళ ఎన్నికల బరిలో ఉండటం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేరళకు క్యూ కట్టడానికి కారణమట. AICCలో కేసీ వేణుగోపాల్ పాత్ర ఎంత కీలకమైందో అందరికీ తెలిసిందే. కేసీ వేణుగోపాల్ తో మంచిగా ఉంటే, ఆయన్ను ఇంప్రెస్ చేసి గుడ్ లుక్స్ లో పడితే ఈ రోజు కాకపోయినా రేపైనా పదవులొస్తాయని, ఆయన చెప్పిన వ్యక్తులకు అధిష్టాన పెద్దలు ప్రిఫరెన్స్ ఇస్తారని, పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందన్నది కాంగ్రెస్ లో బహిరంగ రహస్యమే. కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వేణుగోపాల్ తన మనిషిని సీఎంగా నియమించే ఛాన్స్ ఉంటుంది. అలాగే కేరళలో అధికారంలోకి వస్తే నేషనల్ లెవెల్లోనే కేసీ వేణుగోపాల్ మరింత కీ రోల్ ప్లే చేస్తారన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. కేరళలో కాంగ్రెస్ గెలిస్తే కేసీ పట్టు మరింత పెరుగుతుంది. అధిష్టానం దగ్గర కూడా వెయిటేజ్ పెరిగే అవకాశం ఉండడంతో కేసీ వేణుగోపాల్ ను ప్రసన్నం చేసుకునే పనిలో టీ కాంగ్రెస్ నేతలున్నారనేది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోన్న చర్చ. దాంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కేరళకు క్యూ కట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత దాదాపు తెలంగాణ అగ్రనేతలంతా కేరళలోనే కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలంగాణ నేతల ప్రచారం కేరళలో ఏ మేరకు పనిచేస్తుందో.